హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతగా స్టోరీలోని 30వ భాగం. ఆ తర్వాత అతని పొజిషన్ చూసి హార్ట్ బీట్ 200 కంటే స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటే శరీరం అంతా చెమట పట్టేస్తూ వణుకు పుడుతూ ఉంటుంది. అలా వణికిపోతున్న స్వాతిని అందరూ ఆశ్చర్యంగా, ఏమైంది స్వాతి, పెళ్లి కొడుకుని చూసి అంత ఆశ్చర్యపోతున్నావు? అతనికి 2 రోజుల ముందే ఏదో యాక్సిడెంట్ జరిగిందంట. ఆ యాక్సిడెంట్లో ఇలా చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. పెళ్లి చూపులు పోస్ట్ పోన్ చేద్దామన్నా పర్వాలేదు, ఇలా వచ్చినా ఏమీ కాదు అని చెప్పి పెళ్లి కొడుకుని రుద్ర ఒప్పించాడంట అని మంజులు గారు అంటారు. స్వాతి వాళ్ళ గురించి తెలిసిందేమోనని భయంగా రుద్ర వైపు చూసేసరికి రుద్ర సైడ్ స్మైల్ ఇస్తూ తీక్షణంగా స్వాతి వైపే చూస్తూ, పెళ్లి కొడుకు నచ్చాడా స్వాతి? నాకు తెలుసు ఖచ్చితంగా నీకు నచ్చుతాడని. ఏంటి నీ డిసిషన్? రేపే పెళ్లి పెట్టుకుందామంటావా అని అడుగుతాడు. శివరాం గారు కంగారుగా, అదేంటి అల్లుడు, అప్పుడే పెళ్ళేంటి, అంత ఈజీనా ఏంటి? కనీసం ఒక వారం రోజులైనా ఉండాలి కదా. అయినా స్వాతికి పెళ్లి కొడుకు నచ్చాడో లేదో తెలియదు కదా. పైగా స్వాతి ఎందుకు ఇంత భయపడుతుందో కూడా అర్థం కావట్లేదు. ముందు స్వాతి నిర్ణయం ఏంటో తెలుసుకుందాం అంటూ స్వాతి వైపు చూస్తూ, స్వాతి, నీకు అబ్బాయి నచ్చాడా లేదా అని స్వాతి కళ్ళల్లోకి చూస్తూ అడుగుతారు. స్వాతి భయంతో వణికిపోతూ పైకి లేచి శివరాం గారి వైపు చూస్తూ, నాకు నాకు అని నాంచుతూ ఉంటే పెళ్లి కొడుకు కోపంగా, చెప్పు, నేను నీకు నచ్చలేదా అని సీరియస్గా అడుగుతాడు. ఫస్ట్ టైం చూసిన స్వాతిని సింగిల్ వర్డ్లో పిలుస్తున్న పెళ్లి కొడుకుని చూసి అందరూ ఆశ్చర్యపోతే మీనాక్షి గారు స్వాతితో, ఏంటి స్వాతి, అతను నిన్ను అంత డైరెక్ట్గా అడుగుతున్నాడు? అతను నీకు ముందే తెలుసా? పైగా ఏకవచనంతో పిలుస్తున్నాడు. ఎవరైనా ఫస్ట్ టైం కలిసినప్పుడు మీరు అని మర్యాదగా మాట్లాడతారు. మరి ఇతనెందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ఇతను వాలికను చూస్తుంటే మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందని అనిపిస్తుంది. ఎలా పరిచయం అని సీరియస్గా అడుగుతారు. తన గుట్టు రట్టవుతుందని అర్థమవుతున్న స్వాతి ఎలాగైనా సరే తప్పించుకోవాలనుకుని, లేదమ్మా, నాకు ఇతను తెలియదు, ఇప్పుడే ఫస్ట్ టైం చూడటం అని భయంగా చేతులు నలుపుకుంటూ అంటుంది. పెళ్లి కొడుకు లేవలేక కోపంగా స్వాతి వైపు చూస్తూ, అదే మాట నన్ను చూసి చెప్పు, నేను నీకు పరిచయం లేదా అని సీరియస్గా అడుగుతూ రుద్ర వైపు చూసేసరికి రుద్ర కళ్ళల్లో కోపం, పెదవుల్లో నవ్వుతూ ఇద్దరి వైపు చూస్తూ ఉంటే ఆ నవ్వు వాళ్ళకేదో మూడిందని అర్థమైనట్టు అనిపిస్తూ ఉంటే భయంగా, స్వాతి, ఇప్పుడు మనం నిజం ఒప్పుకోకపోతే ఈ భూమి మీద మనకి నౌకలుండవు. మర్యాదగా నిజం చెప్పు, ప్రశాంతంగా బ్రతుకుదాం. లేదా నీకు తెలుసు కదా మీ బావ గురించి, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నా పొజిషన్ చూసి కూడా నువ్వు అబద్ధం చెప్పడానికి ట్రై చేస్తే తర్వాత నువ్వే బాధపడతావు అని హెచ్చరిస్తాడు. అతనికి ఒక చెయ్యి విరిగిపోయి కట్టుకట్టి మెడ చుట్టూ పట్టీ వేసి ఉంటే ఇంకొక కాలు మోకాల నుంచి కింద వరకు కట్టుకట్టి ఉంటుంది. అక్కడ జరిగే వాటికి ఒకదానికి ఒకటి పొంతనలేక అందరూ షాక్ అయ్యి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే శక్తి అయోమయంగా రుద్రతో, రుద్రగారు, ఇక్కడ ఏం జరుగుతుంది? ఏమీ అర్థం కావట్లేదు. మీరేమో పెళ్లి చూపులు అన్నారు, అతనేమో స్వాతి ముందే తెలుసు ఒప్పుకో అని అంటున్నాడు. స్వాతి ఏమో నాకేమీ తెలియదంటుంది. వీటిలో ఏది నిజం, ఏది అబద్ధం అని అడుగుతుంది. అది మాత్రం నన్ను అడగకు స్వీటీ, మన స్వాతికి అన్నీ తెలుసు. తనే అన్ని నిజాలు ఒప్పుకుంటుంది ఇంకొక పావుగంటలో. నువ్వు చూస్తూ ఉండు అని స్వాతి వైపు చూస్తూ, చెప్పు స్వాతి, అతనేదో అడుగుతున్నాడు, నాకేమీ అర్థం కావట్లేదు. పైగా నా గురించి టాపిక్ అతని నోటి నుంచి వస్తుంది. ఏమైందో చెప్పమ్మా, నేను సాల్వ్ చేస్తాను
అని కళ్ళల్లో కోపం కనబరుస్తూ కన్నింగ్ నవ్వుతూ అడుగుతాడు. స్వాతి భయంతో వణికిపోతూ తన గురించి రుద్రకి అంతా తెలిసిపోయిందని అర్థమై రుద్ర వైపు చూడటానికి కూడా ధైర్యం చాలక బా బా బావా ప్లీజ్ నన్ను వదిలి, నాకేమీ తెలియదు, అతనే నన్ను ట్రాప్ చేశాడు, నాకు అవన్నీ అలవాటు లేదు, అయినా నీకు తెలుసు కదా నా గురించి అని కాళ్ళు వణికిపోతూ పట్టులేక కిందకి జారిపోతూ ఉంటే మీనాక్షి గారు కంగారుగా స్వాతిని పట్టుకొని, ఏం మాట్లాడుతున్నావే, అతను నిన్ను ట్రాప్ చేయటమేంటి, అసలు మీ ఇద్దరికి ముందే ఎలా పరిచయం, అతనేమైనా నీ క్లాస్మేట్నా లేకపోతే నార్మల్గా పరిచయమా, నువ్వేం మాట్లాడుతున్నావో ఏమీ అర్థం కావట్లేదు, లేకపోతే అతన్ని ప్రేమిస్తున్నావా, ఏదో ఒకటి చెప్పు, ఈ సస్పెన్స్లు ట్విస్టులతో చచ్చిపోతున్నాము, గత 2 వారాల నుంచి ఇంట్లో జరిగే వాటికి మాకు జ్వరం వచ్చేలా ఉంది మీరు ఇచ్చే ట్విస్టులకి అని అరుస్తారు. శివరాం గారు కూడా స్వాతిని జస్ట్ ఎంజాయ్ చేయడానికి డ్రింక్ చేస్తుంది, పబ్కి వెళ్తుంది అని మాత్రమే తెలుసు, కానీ అబ్బాయితో ఎంజాయ్ చేస్తుందని తెలియక ఆయన కూడా ఆశ్చర్యంగా, అవును స్వాతి, అసలు ఏం జరిగిందో క్లారిటీగా చెప్పు, నిన్నేమైనా చేస్తే మాత్రం ఇతని ఇక్కడే చంపేస్తాను, నాకు తెలుసు నువ్వు ఎంత అమాయకురాలివో అంటూ స్వాతి భుజం మీద చేయి వేసి అంటారు. పెళ్లి కొడుకు, అవును, మీ అమ్మాయి ఎంతో అమాయకురాలు, బయటికి వెళ్ళి కూడా ఇదే చెప్పండి, అందరూ నమ్మితే చెప్పు చుక్కొట్టుకోండి అని వెటకారంగా చెప్పి స్వాతి వైపు కోపంగా చూస్తూ, ఇప్పుడు నువ్వు నిజం చెప్తావా లేదా మీ బావ చేతిలో చేస్తావా, ఆల్రెడీ మీ బావకి ఆల్రెడీ మాకందరికి వార్నింగ్ ఇచ్చే ఇక్కడికి తీసుకువచ్చాడు మీ బావ, మర్యాదగా నిజం ఒప్పుకొని పెళ్లి చేసుకుందాం స్వాతి, తర్వాత సంగతి తర్వాత, కాదని ఎక్స్ట్రా చేశావంటే నాకు జస్ట్ కాలు చేయి మాత్రమే తీసేశాడు, నీకేకంగా ఊపిరే తీసేస్తాడు, ఇంటి పరిపోయే పని అయితే మీ బావ ఎంత సీరియస్ అవుతాడు అనేది నీకు తెలుసు కాబట్టి మీ బావ చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్ చెయ్యి అని అరుస్తాడు. ఎవరికి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక ఆనంద్ గారు కల్పించుకుంటూ, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది రుద్ర, పెళ్లి కొడుకు స్వాతికి ముందే తెలుసా, తెలిస్తే ఎలా తెలుసు, అసలు వాళ్ళిద్దరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు, స్వాతి మన ఇంటి పరువు తీయటం ఏంటి, ఏం తప్పుడు పని చేసింది అని గంభీరంగా అడుగుతారు. అందరికీ కూడా స్వాతి ఏదో తప్పు చేసిందని అర్థమవుతూ ఉంటే అనుమానంగా స్వాతి వైపు చూస్తూ ఉంటారు. అప్పటికే స్వాతి భయంతో ఏడుస్తూ, నన్ను క్షమించండి తాతయ్య, నేను కావాలని చేయలేదు, పొరపాటున జరిగిపోయింది అంటూ ఉంటే రుద్ర కోపంగా పైకి లేచి స్వాతి చెంప మీద ఈడ్చిపెట్టి కొడతాడు. ఆ దెబ్బ సమీరని కొట్టిన దానికన్నా ఎక్కువగా ఉండేసరికి పెదవి చిట్లి బుగ్గ లోపల నుంచి కూడా స్వెల్లింగ్ వచ్చేంత గట్టిగా దెబ్బ తగిలి దెబ్బకి స్వాతి సోఫాలోనే స్పృహ తప్పి పడిపోయింది. ఆడపిల్ల మీద ఎవరైనా ఏదైనా తప్పు చేసి అది ఎవరికైనా నష్టాన్ని కలిగించేదైతేనే చేయి చేసుకునే రుద్ర ఈరోజు తన ఇంటి మనిషి అయిన స్వాతి మీద చేయి చేసుకునేసరికి అందరి ముందు ఆశ్చర్యం వేసిన తర్వాత షాక్ అయ్యి ఆ తర్వాత కోపానికి గురై, ఏం చేస్తున్నావు రుద్ర, నా కూతుర్ని ఎందుకు అలా కొడుతున్నావు అంటూ సోఫాలో పడిపోయి ఉన్న స్వాతిని తడుతూ స్వాతి స్వాతి అని పిలుస్తూ ఉంటారు మీనాక్షి గారు. నన్ను కాదు అడగాల్సింది, నీ కూతుర్ని అడుగు, కూతుర్ని సరిగా పెంచలేక పడదారులు పడుతున్నా పట్టించుకోకుండా ఆస్తి అంతస్తు అంటూ ఇంట్లోనే ఉండి అధికారం చెలాయించాలన్న పిచ్చతో ఇంట్లో తిని పెరిగారు. అసలు నీ కూతురు ఎలాంటి పనులు చేసిందో తెలుసా, నేను కాని తెలుసుకోకపోయి ఉంటే ఈ పాటికి ఇంటి పరువు బజార్లో ఉండేది, ఎలా పెంచావత్తయ్యా దీన్ని ఇలాగా అంటూ శివరాం గారి వైపు చూస్తూ, ఆడపిల్లని గారాబం చెయ్యాలి, కానీ అతి గారాబం కాదు, స్వేచ్ఛనిస్తే అది మనకి ఎటువంటి అగౌరవం తీసుకురాకుండా ఉండేలా స్వేచ్ఛ ఇవ్వాలి,
కానీ విచ్చలవిడితనానికి కాదు అంటూ అక్కడే ఉన్న గ్లాస్ వాటర్ ఫోర్స్గా స్వాతి మొహం మీద కుమ్మరిచ్చి స్వాతి కళ్ళు తెరవగానే మళ్ళీ కొట్టడానికి చేయి స్వాతి చెంప వరకు తీసుకువచ్చేసరికి స్వాతి భయపడుతూ మొహాన్ని దోసిలిలో దాచి బావా కొట్టద్దు ప్లీజ్ చాలా నొప్పిగా ఉంది అని ఏడుస్తూ అంటుంది. శక్తి కంగారుగా రుద్ర దగ్గరికి వచ్చి స్వాతి చెంపని రుద్ర చేయి తాకేలోపే పట్టుకొని అసలేం జరిగిందో చెప్పండి రుద్ర గారు. మీరు ఇలా సస్పెన్స్గా మాట్లాడితే అందరికీ స్వాతి ఏం చేసిందో ఎలా అర్థమవుతుంది? అసలు స్వాతి ఏం తప్పు చేసింది? మీరెందుకు ఎప్పుడూ లేనిది ఇంత కోపంగా ఉన్నారు? ఎందుకు ఇలా కొడుతున్నారు? మీరు ఇంత కోపంగా ఉన్నారంటే స్వాతి ఏదో చాలా పెద్ద తప్పే చేసుంటుంది అని అర్థమవుతుంది. కానీ అదేంటో అందరికీ తెలియాలి కదా. మీరిలా అందరి ముందు ఇలా కొట్టి అందరి ముందు తక్కువ అవటం నాకు ఇష్టం లేదు. స్వాతి తప్పు చేస్తే తన అమ్మగారే దారిలో పెట్టుకుంటారు, లేదంటే వదిలేసుకుంటారు. వదిలేయండి అని అంటుంది. శక్తి అలా పట్టుకునేసరికి రుద్ర తన కోపం తగ్గించుకుంటూ చేయి కిందకి దించి శక్తి చేతిని తన చేతులతో ముడివేసి, ఎలా శక్తి ఇలాంటి ఆడపిల్లలు ఉంటారు? ఆస్తి ఉంటే చాలా, ఇంకేమీ అవసరం లేదా? చా, దీన్ని చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. ఇన్నాళ్ళు ఇంట్లో ఉండి దీన్ని కనిపెట్టుకోకుండా ఉండి తప్పు చేశానని ఇప్పుడు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మాత్రం ఎటువంటి తప్పు జరగదు. వారం రోజుల్లో వీడితో దీని పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. లేదంటే నేనే దీన్ని చంపేస్తాను. నా కుటుంబానికి చిన్న మచ్చ వచ్చినా నేను బేర్ చేయను. అర్థమవుతుందా స్వాతి అని అరుస్తాడు. స్వాతి రుద్ర అరుపుకి భయపడిపోయి, అర్థమైంది బావా. నేను ఖచ్చితంగా అతనిని పెళ్లి చేసుకుంటాను. నన్ను క్షమించు బావా ప్లీజ్ అంటూ రుద్ర కాళ్ళ మీద పడిపోయింది. మీనాక్షి గారి స్వాతి ఏదో పెద్ద తప్పే చేసిందని రుద్ర కోపం చూసి అర్థమవుతూ ఉంటే అది ఎంత పెద్ద తప్పో అర్థం కాక అసలు ఏం చేసిందో తెలియక, స్వాతి ఏం చేసింది రుద్ర? మాకైనా చెప్పు. తల్లిదండ్రులుగా తన గురించి మాకు తెలియాలి కదా. నిజమే, నువ్వు చెప్పినట్టు దాన్ని సరైన దారిలో పెట్టాల్సింది. నీ కోపం చూస్తుంటేనే అర్థమవుతుంది అదేదో చాలా పెద్ద తప్పు చేసిందని. కానీ ఇప్పటికైనా సరిదిద్దాలంటే తల్లిదండ్రులుగా మాకు ఆ తప్పు తెలియాలి కదా. ఏం జరిగిందో నాతో చెప్పు అని ఒకవైపు స్వాతి ఎంత పెద్ద తప్పు చేసిందో తెలియక భయంగా, మరోవైపు స్వాతి అలా రుద్రకి భయపడుతూ ఉంటే బాధగా అడుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.